పాట छोड़ दे जग से नाते ఈ ప్రపంచంతో సంబంధాలు వదిలేయండి అని పాట. अगर हम जग से नाते से छोड़ दे तो फिर जग काहे के लिए है. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టు అని పాటలో ఉంటే అయితే ఈ ప్రపంచం ఎందుకుంది. अगर नाते ही तोड़ने की बात है तो फिर ये संबंध बनाया ही क्यों. ఒకవేళ ఈ సంబంధం ప్రపంచంతో వదిలేయాలి తుంచేయండి అని అంటా ఉంటే ఈ సంబంధాలు ఎందుకు తయారవ్వాలా, ఎందుకు తయారైనాయి ఇవి. पति पत्नी बाप बेटा राजा प्रजा आदि आदि अनेकानेक जो संबंध है ఇవన్నీ సంబంధాలు. పతి పత్ని తండ్రి కొడుకు మొదలైన సంబంధాలు ఎన్నో ఉన్నాయి. ये सब भगवान ने रचे है ऐसे कहते हैं ना. ఏమంటారు అందరూ ఇవన్నీ సంబంధాలని భగవంతుడే రచించినాడు అని అంటారు కదా. तो जब भगवान ने रचे है तो फिर क्यों कहते हैं छोड़ो. భగవంతుడు రచించినాడు అంటే మళ్ళా ఎందుకు వదిలిపెట్టే అంటున్నారు. या फिर ये गीत ही रांग है क्या. ఈ పాటే తప్ప ఏమన్నా. దీన్ని వివరణ చేస్తారు మమ్మ వాళ్ళు. ఎవ్వరికి తెలియనటువంటి రహస్యాలు క్లియర్ కట్ గా మమ్మ చెప్పేస్తారు. భగవాన్ నే కౌన్ సా జగ్ రచా. భగవంతుడు ఏ ప్రపంచాన్ని రచించినాడు. జగ్ కహో దునియా కహో జో భగవాన్ నే రచి. ప్రపంచం అనండి జగమనండి ఎవరైతే భగవంతుడు రచించినాడో ఓ ఐసీ దునియా తోడే హి రచి. క్లీన్ గా చెప్తా ఉన్నారు మా అమ్మ. ఇటువంటి ప్రపంచాన్ని ఆయన రచించలేదు అమ్మ చెప్పేసింది. జో చోడ్ని పడే దీన్ని వదలాలా ఇట్లాంటి ప్రపంచాన్ని రచించలేదు. అభికే జో సంబంధ హే ఓ నహి రచే. ఇప్పుడున్నటువంటి సంబంధాలు ఉన్నాయే అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. తండ్రి కొడుకు ఇంకోటి ఇంకోటి ఎన్నో సంబంధం భార్య భర్త ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఈ సంబంధాలు రచించలే ఆయన. అభి ఇస్ జగ్ మే దేఖో తుమారే నాతే కైసే హో గయే. ఒకసారి చూడండి ప్రపంచాన్ని ఎట్లయినా ఈ సంబంధాలు. ఏ సంబంధం అన్నా కరెక్ట్ గా ఉందా. కోట్ల వరకు పోతున్నారు. భార్యాభర్తలే విడాకులు ఇచ్చుకుంటున్నారు. విడాకులు కోర్టులు అదే పనిగా వేరే పెట్టినారు వారానికి ఒక రోజు. कर्मों के कारण तमो प्रधान में आते आते क्या हो गया. కర్మల కారణంగా మనం చేసినటువంటి కర్మలే తమో ప్రధానం అవుతూ అవుతూ ఏమైపోయినాయో చూడండి. కర్మం కే బంధన్ ఏక్ దోకో కాంటే రక్తే. ఈ కర్మ బంధనాలు పరస్పరం ఒకరొకరును ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నాయి. కత్తితో కోసినట్టు కోసేస్తున్నాయి. సభీ నాతే इस कर्म के हिसाब के तमो प्रधान में आकर के. కాబట్టి అన్ని కర్మల కారణంగా మనం చేసిన కర్మ కారణంగా తమో ప్రధానంలోకి వస్తూ వస్తూ ఎట్లయిపోయినాయి చూడండి. ఒకరొకరు చంపుకుంటున్నారు, కోసుకుంటున్నారు. కర్మల లెక్కాచారంతో తమా ప్రధానం అయిపోయి ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటున్నారు. భగవాన్ खुद कहते मैंने तो तुम्हारे ये दुख के संबंध नहीं बनाए. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు నేను ఈ దుఃఖ సంబంధాన్ని నేను రచించలేదు. మైనే తుమారే దుఃఖకే సంబంధం నహి బనాయే. దుఃఖం కోసంగా ఈ సంబంధాలు నేను తయారు చేయలే, మీకు ఈ సంబంధాలు నేను ఇవ్వలే. మైనే జో తుమారా సంబంధ జోడా తా ఓ బంధం నహి తా. నేను మీకు ఏ సంబంధాలు అయితే రచించి పంపించానో అవి బంధనాలు కాదు. అవి మైనే తుమారా శ్రేష్ఠ సంబంధ జోడా తా. చాలా శ్రేష్టమైన సంబంధం నేను జోడించాను. ఉసి సంబంధమే తుమ్ సదా సుఖీతే. ఆ సంబంధంలో ఎంతో సుఖంగా ఉన్నారు మీరు. తుమారే సబ్ నాతే బహుత్ స్వచ్ఛతే ఇస్లియే యాద్ కర్తే కొనా. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, ఎలాంటి మలినం లేదు, వికారం లేదు. అందుకోసమే రామ్ రాజా రామ్ ప్రజా రామ్ సావుకార్ బసే నగరి జియే దాత ధర్మ కా ఉపకార. ఇది ఒక పాట, పూర్తి పాట చెప్తా ఉంది మా అమ్మ. ఒక చరణం అంతా మామూలుగా ముళ్ళిలో రామ్ రాజా రామ్ ప్రజ అంటాడు. రామ్ రాజా రామ్ ప్రజా రామ్ సావుకార్ బసే నగరి జియే. అటువంటి నగరం దాత ధర్మక ఉపకార్. అది ధర్మం, ధర్మం రాజు, ఆ ఉపకారం చేసేటటువంటి రాజు. ఉస్కో కహితే గృహస్థ ధర్మం. దాన్ని గృహస్థ ధర్మము, గృహస్థాశ్రమము అనేవాళ్ళు. ఆశ్రమానికి పోల్చినారు అప్పుడు గృహస్థాశ్రమం అని.
ఇప్పుడు ఒక్క గృహం కూడా ఆశ్రమంగా లేదు. ధర్మ ధర్మపతి, ధర్మపత్ని, ధర్మకే నామ్ సే హైనా అన్ని పేర్లు చూడండి. ధర్మపత్ని, ధర్మపతి అని మొట్టమొదటి ధర్మం అనే పదం ఉంటా ఉండింది ముందు. ఇప్పుడు ఏమి లేవు అవన్నీ. పరంతు అభితో ఓ ధర్మక సంబంధం అయ్యాయి. ఇప్పుడు ఆ ధర్మ సంబంధం లేదు. ప్రాక్టికల్ ఓ జీవన్ నహీ రహీ హై. ప్రాక్టికల్ గా ఆ జీవితం లేదు ఇప్పుడు. ఎట్లయిపోయింది? इसलिए बाप कहते हैं कि जो तुमने अपना जग बना दिया, మీరు తయారు చేసేసారు ఈ ప్రపంచాన్ని. उस जग के जो नाते है वो बिगड़ गए. కాబట్టి ఆ ప్రపంచంలోని మీరు తయారు చేసిన ప్రపంచంలోనే ఈ సంబంధాలన్నీ కూడా చెడిపోయినాయి. मैंने जो जग बनाया था उसमें तुम्हारे नाते कितने अच्छे थे. ఎంత బాగున్నాయి మీ సంబంధాలు, ఎంత ప్రియంగా ఉన్నాయి, ఎంత ఒకరినొకరిని ఒకరికొకరు ఏక్ దోకో సుఖ్ దేనే వాళ్ళే, పరస్పరం సుఖమిచ్చుకునే వాళ్ళు. నాతే జో జరూర్ థే ఐసే నహీ కి భగవాన్ నే నాతే నహీ రచే. కాబట్టి ఎట్లా ఉన్నాయి, నాతే జో జరూర్ థే అవసరమై, ఐసే నహీ కి భగవాన్ నే నాతే నహీ రచే, భగవంతుడు రచించలేదని అటువంటిగా లేవై. నాతేతో తే సంబంధాలు ఉన్నాయి, లేకిన్ ఒక నాతే కర్మకే బంధన్కే బినా. ఆ సంబంధాలు ఎలా ఉన్నాయంటే కర్మ బంధనాలు బంధించేటిగా లేవు. ఇస్లియే ఉనోంకో కహా జాతా థా జీవన్ముక్తి. కాబట్టి అప్పుడు మీరున్నటువంటి ప్రపంచం జీవన్ముక్తి ప్రపంచం అనేవాళ్ళు. జీవన్ సే ఇస్ కర్మకే బంధన్, ఈ దుఃఖ సంబంధమైన బంధాలు సే ముక్తితే ఏలాంటి దుఃఖం లేదు. ఇస్లియే ఉన్కో కహతే జీవన్ముక్తి. అందుకోసమే వాళ్ళని జీవన్ముక్తులు అనేవాళ్ళు. అవి తుమారే నాదే జీవన్ బంద్కే బనే. ఇప్పుడు ఏమైపోయినాయి, జీవన బంధానికి తయారైనాయి. అందుకే చెప్తున్నారు అభి ఉస్సే చుట్కారా కైసే, ఎట్లా దాని నుంచి విడుదల పొందాలి. తండ్రి చెప్తున్నారు ఉసే నాత తోడు ఏక్ మేరేదే జో. ఉపాయం చెప్పేసినాడు. వాళ్ళందరితో బుద్ధితో వదిలేయండి, నాతో సంబంధం పెట్టుకోండి, నేను నీకు సర్వ సంబంధాలు సుఖమిస్తా. పతి నేనే, కొడుకు నేనే, కూతురు నేనే, మనవడు నేనే, డాక్టర్ నేనే, సర్వము నేనే. ఏక్ హీ లాస్ట్ కి జీవన్ తుమ్ మేరే హవాలే కరో. నేను ఇన్నాళ్ళు కోరలే, ఇప్పుడు ఈ చివరి జీవితాన్ని నాకు ఇచ్చేసేయి, నా హవాలే కూడా, నా అధీనం చేయి. మేరే హవాలేకే మతలబ్ హై జైసే స్త్రీ పతికే హవాలే, పతి స్త్రీకే. అది కూడా ఎట్లా చెప్తున్నాడు, ఎట్లాగైతే స్త్రీ తన జీవితాన్ని పతికి అర్పణ చేస్తుందో, అధీనం చేస్తుందో, పతి స్త్రీకి అర్పణ చేస్తాడో, బాబు బేటేకే హవాలే, తండ్రి కొడుకు, అట్లనే కొడుకు తండ్రికి. ఏదో ప్రాక్టీస్ అచ్చి తరసే హైనా. ఈ ప్రాక్టీస్ ఉంది కదా మీకు, ఈ అభ్యాసం ఉంది. మై కోయి తుమే నయి బాత నహీ కర్తా, నేను కొత్త విషయం చెప్పడంలే. కైసే కరే, క్యా కరే, తుమ్ ఏ భీ ప్రశ్న పూछ नहीं सकते हो. ఈ ప్రశ్న కూడా మీరు అడగక్కర్లే, మీకు ఉంది. భౌతికంగా మీరు పతి పత్ని అయినారు, కొడుకు అయినారు, కూతురు అయినారు, అన్ని అయినారు. అటు చేయమంటున్నా నేను అంతే. తుమ్ అప్నే జీవన్ ఏక్ దో కే ప్రతి దేతే ఆయే హో. మీరు మీ జీవితాన్ని ఒకరికొకరు ఇచ్చుకుంటా వచ్చినారు ఇంతకాలం కూడా. క్యా తుమ్ అప్నే బచ్చోం కే ప్రతి అప్నే జీవన్ నహీ దే బైఠే హో. మీరు మీ పిల్లల కోసం మీ జీవితాన్ని ఇచ్చినారా లేదా? అప్నా తన్ మన్ ధన్ జో భీ కుచ్ హై తుమ్ ఉనికి ప్రతి తో బనాకే బైఠే హో నా. మీకున్న ధనం అంతా కూడా వాళ్ళ కోసమే కదా మీరు చేసింది. అప్నాతో కర్తే హో నా. అన్ని కూడా నా కొడుకు, నా కొడుకు, నా కూతురు, నా పతి అంటారు కదా. సారే జీవన్ ఉనికి ప్రతి లగా దేతే. మొత్తం జీవితం అంతా వాళ్ళ కోసమే. తోమై తుమే కోయి నహీ బాత్ తోడేయి కాదు. కనుక మీకు కొత్త సంగతి కూడా చెప్పడంలే నేను, మీరు అనుభవించిందే చెప్తున్నా. సబ్ మేరే హవాలే కాదు, అంతా నాకు ఇచ్చే అని చెప్తా ఉండ కదా. నా హవాలే చేయి, నాకు బాధ్యత అప్పగించు అంటానే. అదేం కొత్త విషయం కాదు, మీకు అనుభవం ఉంది. జైసే అభి తక్ ఏక్ దో మే కర్తే ఆయే, ఇప్పుడు చేస్తా వచ్చినారు. ఐసే అభి కహతా, అదే నేను చెప్తాను ఇప్పుడు కూడా, కొత్తదిగా చెప్పడంలే. తుమ్ మేరే బనో, నా వారిగా అవ్వండి, పూర్తిగా నా వారిగా అవ్వండి. ఫిర్ మేరా బన్ కర్కే ఉసే ట్రస్టీ బన్ సంభాలు. ఆ తర్వాత నా వాళ్ళగా కండి, అయితే మళ్ళా ట్రస్టీ నిమిత్తంగా దాటిస్తా, సంభాలం చేయండి. మీ ధనమంతా ఇచ్చేయమంటే మొత్తం తీసుకొచ్చి సెంటర్లో ఇమ్మని కాదు,
మనస్ఫూర్తిగా చెప్పండి, బాబా ఇప్పుడు ఏది నా దగ్గర ఉందో అదంతా నీదని మనస్ఫూర్తిగా చెప్పండి. వాడుకునేటప్పుడు ఆయనకు చెప్పి వాడుకోండి. ఇది చాలా మందికి అలవాటు ఉంది. మనకు ఏదైతే సంపాదన వస్తుందో మొట్టమొదట బాబా దగ్గర పెట్టేస్తారు. భక్తి మార్గంలో కూడా ఉండింది ఇది. పెట్టేసి బాబా ఇదిగో నీకు ఇచ్చేసిన, ఇప్పుడు మీరు ఎటు చెప్తే అటు నేను వాడుకుంటాను అని మళ్ళా తీసుకొని వాడుకుండేదే మనకే. తుమ్ భక్తి మార్గం ఏవి कहते आए हो భగవాన్ ये सब तेरा. అప్పుడు చెప్తాను భగవంతుడా ఇదంతా నీదేనని. మై తేరా, నేను నీవాడిని. పరంతు తేరా కియా నహి అంటా వచ్చినారు కానీ చేయలేము. సిర్ఫ్ ఐసే హీ కహా కి తేరా, కేవలం ఊరికి మాట వరుసకు అంత నీదే బాబా నాదే ఉంది. కానీ నిజంగా అట్లా లేము మనం. ఇప్పుడు అట్లా కాదు. తేరా బి మేరా, మేరా బి మేరా. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నాం చెప్తా ఉంటారు మా అమ్మ. తేరా బి మేరా, నీది కూడా నాది, మేరా బి మేరా, నాది కూడా నాది. అంతకుముందు నాదంతా నీదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మ మన సంగతి ఎట్టయింది ప్రాక్టికల్ గా చెప్తాంది. నీ దగ్గర ఏముందో అంతా నాకు ఇచ్చాయ్యా, నా దగ్గర ఉండేది నాదే, నీది నాదే. ఐసే హీ సబ్ కర్తే థే. లేకిన్ ఇదంతా కూడా భక్తి మార్గం. లేకిన్ ఇప్పుడు ఎట్లా ఉంది, అబ్ ఓ ఠగితో నహి చలేగినా, ఇప్పుడు ఆ మోసం నడవదు కదా. తేరా బి మేరా తో మేరా బి మేరా, ఈ మాట ఇప్పుడు చల్లది. నహి అవి తేరా మేరా ఖతం కర్నా పడే, ఇదంతా సమాప్తం చేయాలా. అవి మై తేరాతో ఉస్మే సబ్ ఆగా, నేను నీ దాన్ని అయిపోయినాను. పరమాత్మకు పోల్చుకుంటే ఆత్మ ఎప్పుడు స్త్రీలింగమే, పురుషుడు కానీ స్త్రీ కానీ. కాబట్టి మీరు పురుషులైనా కూడా ఇలాగే చెప్పుకోండి, నేను నీ దాన్ని, నేను నీ దాన్ని. శరీరం కాదు ఆత్మ. బస్ మై తేరా, బాకీ ఐసే తోడే హీ హై కి ఉన్కా భీ మేరా అప్నా భీ మేరా. అంతేగాని భక్తి మార్గంలో నీది నాదే, నాది నాదే అని కాదు. ఐసే ఠగి కర్నే కా క్యా ఫాయిదా. ఇట్లా మోసం చేస్తే ఏం లాభమయ్యా, భగవంతుని మోసం చేస్తావా. క్యోంకి హమ్ హీ అప్నా కో ఠగెంగే. అటు చేస్తే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఉస్ పరమాత్మకుతో కోయి ఠగ్ నహీ సక్తా, భగవంతుని ఎవరు మోసం చేయలేరు. పహలే కైసే కైసే ఠగి కర్తే రహే, ఎట్లాంటి మోసాలు చేస్తా వచ్చినారు. లేకిన్ ఠగితే ఠగితే ఖుద్ హీ దుఃఖీ అశాంతి బనే ఓ. మోసం చేస్తా చేస్తా మీరు స్వయం మీరే దుఃఖం, మీరే అశాంతిగా అయిపోయినారు. క్యోంకి ధోకాతో తుమ్ హీ ఖా రహే హో, ఎందుకంటే నన్ను మోసం చేయలేరు, మీరే మోసపోతా ఉన్నారు. ఇస్లియే బాప్ కహతే హై ఓ సబ్ छोड़ो, అన్ని వదిలేయమంటున్నాడు. దేహ సహిత్ సబ్ సంబంధం సే బుద్ధి హటా. మీ బుద్ధి భరే, మీరు సంసారంలో ఉండండి, అంత సంబాలం చేయండి, ముసలోళ్ళని సాకండి, ఏమైనా చేయండి. కానీ బాబా ఏం చెప్తున్నాడు, బుద్ధితో వదిలేయండి. అవి మేరేసే జోడో, ఇప్పుడు నాతో జోడించండి అని చెప్తున్నాడు. ఫిర్ అప్నాపన్ నహి రహే, అప్పుడు మీరు భలే కార్యాలు చేస్తూ ఉంటారు శరీరంతో, కానీ బుద్ధి అక్కడ జోడించబడి ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని. అవి తక్ మేరా మేరా కహితే దుఃఖీ హోతే రహే, ఇంతవరకు అంతా నాది 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 అంటూ దుఃఖం అయిపోయినారు. ఫిర్ బుద్ధి ఉదర్ జాతి అయితే कहते हो क्या करूं कैसे करूं, अगर तुम किसी में लटकेंगे तो नतीजा क्या होगा. తర్వాత ఆ మాట అంటూ బుద్ధి ఏమైతుంది, ఉదర జాతి అయితే ఆ పక్క పోయింది అనుకో, బుద్ధి పోయింది అనుకో, శరీరం అక్కడే ఉంటుంది. అప్పుడేమి ఏం చేయాలి బాబా, నేను ఇట్లయితా ఉంది ఇట్లయితా ఉంది అని అట్లా అంటారు. అగర్ తుమ్ కిసి మే లట్కే, ఎవరిలో ఉన్నా నీ బుద్ధి వేలాడుతా ఉంటే ఏమైతుంది, నతీజా దాని ఫైనల్ గా ఏమైతుంది, ఏ మోహ జో అయినా, ఇది మోహం కదా, ఆ మోహం ఏదైతే ఉందో ఇస్కే కారణం తుమ్ దుఃఖి బన్ పడే హో, అందువల్లనే నువ్వు దుఃఖంలో పడిపోయినావు, దుఃఖంగా అయినావు. ఇస్లియే బాప్ కహతే హై, అని మా అమ్మ చెప్తాడు, తండ్రి చెప్తున్నాడు ఏమని, తుమ్ ఇస్ జగకే నాతే తోడ్ కర్కే అభి మేరే బనో. కాబట్టి ఈ ప్రపంచంతో సంబంధం అంతా తెంచి నా వాళ్ళుగా కాండి. తో ఏ జో తుమ్నే అప్నే దేహ బంధన్ జీవన్ కే బంధన్ బనాయే హై, కనుక మీరు ఏదైతే ఈ దేహ బంధనాలు జీవిత బంధనాలు తయారు చేసుకున్నారో ఉన్సే నికల్ కరికే అవి మేరే బన్, బుద్ధితో అయిపోయి నా వారుగా కండి.
फिर मैं कोई तुम्हारा साथ जन्म जन्म तोड़े ही चलता रहा। ఆ తర్వాత నేను తుమారే సాత్ జన్మ జన్మ తోడే ही चलता रहा। జన్మ జన్మలో నీ జతలో ఉన్నను నహి అవి మేరా తుమారే సే కామ్। ఇప్పుడు ఈ చివర్లో సంగమయుగంలో భగవంతుడు వచ్చినాకనే ఇప్పుడేనయ్యా పని, అంతే। फिर तो तुम आत्मा ये आपस में सदाकाल में सुख में चलती रहेगी। ఈ రోజంతసేపు నాతో ఉండండి, ఆ తర్వాత సుఖం అనుభవించండి, సత్యుగంలో పోండి। तो तुम्हारे दुख के बंधन काट करके सुख के संबंध बना देता हूँ, फिर तुम ही आपस में सुख हो। నేనేం చేస్తా ఇప్పుడు, ఇంతకు మీరు ఆ పని చేస్తే మీ దుఃఖ సంబంధాలన్నీ కట్ చేసేసి ఇంకా హాయిగా సుఖ సంబంధాలు ఇస్తా ఉండండి మీరు। అవి దేకో తుమ్ కితనే బిగड़ गए हो इसलिए दुखी। చెడిపోయినారు మీరు సంబంధాలు, అందుకోసమే దుఃఖం। फिर मैं तुम्हारा बिगड़ा हुआ सुधारता हूँ, फिर तुम ही सुखी रही। మళ్ళీ మీరే సుఖంగా ఉంటారు। నేను జన్మ జన్మ తుమారే సాత్ చల్నే వాలా, నేను జన్మ జన్మము మీ జతలో నేను జన్మ తీసుకోను। సిర్ఫ్ తుమారి బిగడికో సవారనే के लिए कहता हूं। మీ చెడిపోయిన వాళ్ళను బాగు చేయడానికే ఈ విషయాలు చెప్తాను నాయనా। అవి మేరే బనో, ఇప్పుడు నా వాళ్ళు। ఇవన్నీ కూడా బాబా చెప్పిన మాటలు, కొటేషన్స్ అవి। ఇప్పుడు చెప్పేది మా అమ్మ। సో भी क्यों कहता हूं, అది కూడా నేను ఎందుకు చెప్తాంట, ఈ ఒక్క జన్మలో అయినా ఈ పని చేయండి అని ఎందుకు చెప్తాంట। क्योंकि मेरे फरमान पर चलने से, నా ఆజ్ఞానుసారం నడుచుకుంటే తుమారే లియే సబ్ సహజ్ హో జాయే, నీకు అన్ని సులభమైపోతాయి। చూసుకోండి, కావాలంటే చెక్ చేసుకోండి। मैं तुम्हें ये सहज युक्ति देता हूँ, సులభమైన యుక్తి। तुम प्रैक्टिकल में मेरे हो करके चलो, ప్రాక్టికల్ గా నా వారిగా నడవండి। तो ये युक्ति काम आवे, కాబట్టి అప్పుడు యుక్తి ఉపయోగించుకోండి దీన్ని। जैसे कोई किसी के गोद का बच्चा होता है, फिर उनका ही नाम प्रैक्टिकल चलेगा ना। ఉదాహరణ కూడా చెప్తున్నాడు బాబా। ఎవరైనా ఒకరికి దత్తు పోయినారు అనుకోండి, ఒక గోత్రం వాళ్ళు ఒక గోత్రానికి పోయినారు అనుకుంటాం, ఇంటి పేరు ఒక ఇంటి పేరు వాళ్ళు ఒక ఇంటి పేరు పోయినారు। పోతే దత్తు తీసుకున్నాక వాళ్ళ ఇంటి పేరు ఏమైతుంది, ఆ కొత్తగా ఎవరు దత్తు తీసుకున్నారో వాళ్ళ ఇంటి పేరు వస్తుంది, అంతే కదా। సగలా వాళ్ళు ఉన్నారు, నామా వాళ్ళు అయినారు అనుకోండి, ఆ సగలా ఇంటి పేరు పోతుంది నామానే। ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ నాదే, నేను చెప్తాను। करने चलने से तुम्हारी ही भाग्य बनेगा। बाप तो बड़ी सीधी सहज एकदम సింపుల్ బాత్ బతా, మీకు అలవాటు ఉండేటి చెప్తాను నేను, కొత్త చెప్పడం లేదు అంటున్నాడు బాబా। సింపుల్ ఉసే भी देखो కోటో మే కోయి ధారణ करने वाले निकाल। అందులో కూడా చూడండి, నేను ఇంత చెప్తానే కూడా ధారణ చేసేవాళ్ళు ఎంతమంది, కోట్లలో ఎవరో ఒకరు। ఆ కోట్లలో ఒకరు మీరైనా మనమైనా కనుక ఎంత నష ఉండాలి, ఎంత భాగ్యశాలి ఆత్మను మీరు ఫీల్ చేయండి బాగా। बाप कहते हैं इस छोटे से संगम युग में तुम्हारा देश, इस కార్పొరల్ దునియా में तुम्हारे लिए मैं आया। కాబట్టి ఈ చిన్న సంగమ యుగంలో, ఈ చిన్న సంగమ యుగం టైం తీసుకుంటే ఇంకా 15 ఏళ్ళు అని చెప్తున్నా, ఈ 100 ఏళ్ళ పూర్తయి। ఇక్కడ ఒక చిన్న ధారణ చేయాల్సిన విషయం ఏమిటంటే, ఈ 100 సంవత్సరాలు కూడా కలియుగములోని సంగమ యుగము। అప్పుడు కృష్ణుడు జన్మిస్తాడు, కృష్ణుడు జన్మించినాక మళ్ళా 25 ఏళ్ళు జరగాలి, అది సంగమ యుగమే। అయితే అది సత్యయుగంలోని సంగమ యుగం। బాబా అప్పుడప్పుడు మురళిలో చెప్తాడు విషయం, పెద్దవాళ్ళ క్లాసుల్లో వింటాం అప్పుడప్పుడు, ఆ విన్నదే మీకు చెప్తున్నా నేను। కాబట్టి ఇప్పుడు మనము కలియుగ సంగమ యుగంలో చివరిలో ఉన్నాం। ఇంకా మనం ఎక్కడికి వెళ్తామంటే సత్యుగ సంగమ యుగం। అప్పుడు ఏం జరుగుతుంది అంటే 9 లక్షల నిర్వికారి ఆత్మలు జన్మ తీసుకుంటారు ఆ 15 ఏళ్ళు। మొట్టమొదటి జన్మ తీసుకునేవాడు శ్రీకృష్ణుడు। అది ఏం గుర్తు, 75% ఈ ప్రపంచంలో జనాభా అంతా పోతుంది, ఇది గుర్తు। కాబట్టి ఈ కార్పొరల్ దునియా మే తుమారే లియే హీ హై, ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చినాను నేను, శరీరం ఉండే ప్రపంచంలోకి అంటే
మీకోసమే వచ్చాను. तो कम से कम जितना टाइम है కాబట్టి ఇప్పుడైనా కనీసం ఎంత టైం ఉందో उतना टाइम तो कुछ हमारा ख्याल करो. ఇప్పుడన్నా ఆలోచన చేయండి. బాబాకే బనే హో తో కమ్ సే కమ్ ఇతనా టైం తో శుద్ధ కరో. ఇప్పుడు అయినారు బాబా పిల్లలు అయినారు అనుకోండి. ఇంతవరకు పోయింది పోని. ఇప్పుడన్నా కూడా ఇతనా టైం తో శుద్ధ రహో, శుద్ధంగా ఉండండి. फिर तो तुम्हारी ऐसी प्रारब्ध बन जाए. అప్పుడు మీ ప్రారంధం తయారైతుంది. जो तुम्हें उस दुनिया में मेहनत नहीं करनी. అప్పుడు ఎంత ప్రారంధం అంటే ఇంకా ప్రపంచంలో సుఖంగా ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని తింటా ఉన్నట్టుగా ఉంటారు. శ్రమ అనేది ఉండదు. అవి తోడి మెహనత్ కి బాత్ అయి కొంచెమే ఇప్పుడు కష్టం. నేనేం పెద్ద కష్టం ఇవ్వడంలా నీకు. అవి తుమ్ కైసే భీ కర్కే మరమిట్ కర్కే ఏమైనా కానివ్వండి మరమిట్ కర్కే అన్నాడు బాబా. చచ్చి చెడు అంటాం కదా మనం. పవిత్ర అనేకి ప్రతిజ్ఞ కరో. పవిత్రంగా ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. మనస వాచ కర్మణ సంకల్పంలో కూడా రాకూడదు. బాబా మురళిలో చెప్పినాడు. మీ సంకల్పాలు కూడా నా టీవీలో కనబడతాయి. अपनी दृढ़ता रखो. अपनी धारणाओं में रहने का पूरा प्रयत्न. దృఢంగా ఉండండి. धारण చేయండి. बाप तुम्हें साफ साफ बतलाते हैं तुम सिर्फ इतने थोड़े टाइम के लिए ये मेहनत करो. ఈ కొంచెం సమయం ఈ శ్రమ చేయమంటున్నాడు. मैं तुम्हें और कोई मेहनत नहीं. ఇంకా ఏదే కష్టం ఏం నేను చెప్పనయ్యా. ఇదే చేయండి. तुम्हें जितना मिलता है उसकी भेंट में कोई मेहनत ही नहीं है. కాబట్టి మీకు ఎంత లభిస్తా ఉందో చూసుకో. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు నేను చెప్పేది కష్టమే కాదు. అవి గీకే గడే మత్ బనావు ఏక్ కరుంగా. అది ఒక సామెత. కుండల నిండా నెయ్యి నింపి పెడతారు అని సామెత. నేను ఇది చేస్తా, అది చేస్తా, సెంటర్ తెరుస్తా, నీ సేవ చేస్తా, ప్రపంచం అంతా చాటి చెప్తా, దునియా క్యా కహేగి. ఇంకా ఏమంటాం? నేను ఇది చేస్తే ప్రపంచం ఏమంటారు, వాళ్ళు ఏమంటారు? అరే దునియా క్యా కహేగి. ప్రపంచం ఏమంటుంది? ప్రపంచం నీకేం పని ఉండదు ఇప్పుడు. చూడదో దాన్ని వదిలేయి. అవి దునియా హీ జానేవాలి. ఇప్పుడు ప్రపంచం పోతుంది. బాగా అర్థమైపోయింది ఇప్పుడు మనకి. మన ఇంట్లో మధ్య ఉండే వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతాం. लेकिन उन विचारों को ये पता थोड़े ही है इसलिए बाप कहते हैं ये मत सोचो. కాబట్టి దాని గురించి ఆలోచన చేయకండి. अब तो मौत सामने खड़ा है. మృత్యుని ఎదురుగానే ఉంది. तुम इतना लंबा चौड़ा जो बनाकर बैठे हो ये सब वेस्टेज कर रहे. మీరు ఎంత ఎంత లంబా చౌడాని ఎంత మీరు విస్తారం చేసుకున్నారు మీ సంబంధాలంటే बनाकर बैठे हो ये सब वेस्टेज कर रहे. अंत वेस्ट చేస్తున్నారు మీరు. అవి బాప్ कहते हैं तुम वेस्टेज को बचाओ. తండ్రి చెప్తున్నాడు ఈ వ్యర్థాన్నంతా మీరు పొదుపు చేయండి, కాపాడుకోండి. ఈ శరీర నిర్వాహకే లియే ఈ శరీరం నిర్వహణ ఎంత కావాలనో అంత చేయండి, భలే చేయండి. जितना तुम्हारा क्रिएशन के साथ हिसाब किताब है उतना करो. ఎంతైతే నీ పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు ఏమేం కావాలనో చేయండి. మై కహా సంభాలుంగా అవన్నీ నేనేం చేస్తాను. ఇసే తుమ్కో హీ సంభాలనా. వీళ్ళను కూడా నువ్వు తీసుకోండి, నేనేం చేస్తాను. అది మీరే సంభాల్ చేయాల్సింది. సో జో జరూరీ హై ఓ తో తుమ్కో ఫ్రీ కర్తా. కాబట్టి నేను ఫ్రీగా వదులుతాండ ఏదేది అవసరమో. లేకిన్ అవి ఏ జో ఎక్స్ట్రా రచే ఓ ఇంకా మీరు అదనంగా అది ఇది ఏమేమి పెట్టుకున్నారో ఉస్కే లియే మనా కర్. అదంతా వద్దంటాను అంతే నేను. క్యోంకి అవి ఓతో గిరానా హీ అది కింద పడేస్తుంది మిమ్మల్ని. క్యో అప్నా ఫాల్తూ సమయ గవారా వేస్ట్ ఎందుకు చేస్తా అంటారు టైం. నేను ఫాల్తూ కే జంజాటం సే హీ తుమ్ దుఃఖీ. ఈ జంజాటాలతోనే అనవసరమైన జంజాటాలతోనే మీరు దుఃఖితులైనారు. ఉన్ జంజాటం సే తుమ్ కైసే छूटो वही तो तुम्हें बतलाता. వాటి నుండి ఎట్లా ముక్తం కావాలా అదే నేను చెప్తాను. ఆ పని చేయండి. फिर भी बैठ करके అనేక బహానే లగా. అయినా కూడా అనేక సాకులు చెప్తానే ఉంటారు. సాకులు చెప్తారు. ముఖ్యంగా బ్రాహ్మణులు సాకులు చెప్పడంలో నంబర్ 1. ఇది కూడా బాబా మురళిలో చెప్పినటువంటి వాక్యం. ఏ కహాకి రీతి ఇది ఎక్కడి మాట. फिर बाप भी कहते हैं कि देख लेना
अभी अगर मुझे सीधी अंगुली नहीं देते हो, हाथ नहीं देते हो, तो फिर मैं ऐसे नाक పగడేంగా లే చలుగా బాబా చూడండి. ఎట్లా చెప్తున్నాడు. మీరు తండ్రి కూడా చెప్తున్నాడు. తర్వాత చూడు. అభి అగర్ ముझे सीधी अंगुली नहीं देते हो, నాకు మీరు వేలు అందించకపోతే మళ్ళేం చేస్తా, నీ చెయ్యి ఈయకపోతే ఆ తర్వాత ముక్కు పట్టుకొని పిలిచకపోతా అనుకున్నాడు బాబు. నాకు పగడేతో फिर दम घुटेगा, ముక్కు పట్టుకుంటే ఊపిరాడదు, దుఃఖ होगा, దుఃఖం అవుతుంది, శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. इसलिए कहते हैं, అందుకు చెప్తున్నాడు బాబా, अभी हाथ में हाथ देकर सीधा चलने का टाइम आ गया. నా చేతికి చేయి ఇచ్చి నడచండి నాతో పాటు, ఆ టైం వచ్చేసింది. अगर सीधी तरह से नहीं चलेंगे तो అట్లా రాకుంటే मेरे हाथ में तुम्हारा नाक भी तो आएगा, फिर देख ले, అప్పుడు నా చేతికి నీ ముక్కు దొరుకుతుంది, మళ్ళీ చూసుకొని కథ అంటున్నాడు. फिर మా అమ్మ చెప్తోంది సీరియస్ గా, फिर उस समय कुछ नहीं हो सकेगा, అప్పుడు ఏం కాదు, నా कुछ कर सकेंगे, ఏమి చేయలేరు కనుక తండ్రి చెప్తున్నారు, बच्चे अब तुम मेरे हो सकती हो करके मेरे पास आकर के मेरी बातें को सुन करके अगर फिर भी कुछ नहीं किया तो, కాబట్టి మళ్ళా చెప్తున్నాడు బాబా, నా వాళ్ళగా అయ్యి నా వద్దకు వచ్చి నా మాటలు విని అప్పుడు కూడా कुछ भी नहीं किया तो ఇంకా ఏమి చేయకుండంటే उनके लिए बहुत कड़ी सजाए है, చాలా కఠినమైన శిక్షలు. इसलिए जिन विचारों को पता नहीं, ఎవరెవరికి ఇంకా ఈ విషయం తెలియదో उसकी तो बात अलग. ఒకవేళ తెలియ వాళ్ళంతా ఇంకా ఉన్నారు కదా మా వీధిలో వాళ్ళకి, వాళ్ళ కథ వేరే వదిలేయి, వాళ్ళకి అసలు జ్ఞానమే తెలియదు. బాకీ జిన్హోంకు పతా హై, తెలుసు మీకు భగవంతుడు వచ్చినాడు, రోజు చెప్తున్నాడు, ఎన్నో బట్టీలు చేయిస్తున్నాడు, జూమ్ మీటింగ్లు పెడుతున్నాడు, యూట్యూబ్ ఛానల్లో కనబడతా ఉంటాయి. जो बैठ के सुन के फिर इन्हीं बातों में गफलत की तो, కాబట్టి ఈ విషయాల్లో మీరు పొరపాటు చేస్తే, తప్పు చేస్తే ఉనికి తో ఖైర్ నహీ, ఏమైతుందో నేను చెప్పలేను అంటాడు. జైసే 10 గుణా ఫాయిదా వైసే 10 గుణా నుక్సాన్ होगा. బాబా చెప్తా అంటాడు, ఒకటికి 10 రెట్లు ఇస్తానని, అట్లే 10 రెట్లు నష్టం అవుతుంది. तब कहते हैं अपने नुकसान को, घाटे को अच्छी तरह से सब, కాబట్టి ఎంత నష్టపోతాన్నామో బాగా అర్థం చేసుకో, अच्छी तरह से कुछ तो अपनी बुद्धि खोलो, और బాగా మీ బుద్ధిని తెరవనివ్వండి. अभी बाप से बुद्धि योग लगाएंगे तो ताकत मिलेगा, తండ్రితో బుద్ధి యోగం జోడిస్తే శక్తి లభిస్తుంది. तो इन सभी बातों को समझो, भूलो मत, అన్ని అర్థం చేసుకోండి, మర్చిపోకండి. अभी जो समझ चल रहा है ऐसे पहचानो, జరా ఆంఖే ఖోలో, ఇప్పుడు కొంచెం గుర్తు చేసుకోమంటుండే, ఇసే పహచానో, భగవంతుని గుర్తు చేసుకో, గుర్తించు, కళ్ళు తెరుచుకో, బుద్ధి ఖోలో, బుద్ధి తెరవండి. ఆరు సమయ పూరా ఫాయిదాలో, ఇవన్నీ తెరిచి సమయం యొక్క పూర్తి లాభం తీసుకోండి. ఎంత లాభం చూడండి. అప్ని పూరి తక్దీర్ జగావో, నీ భాగ్యాన్ని మేల్కొల్పుకోండి. కాచేవి హే జైసే సంగ్ వైసే రంగ్, చెప్తారు ఎట్ట సాంగత్యమో అటువంటి రంగని. इसलिए जिससे अभी ये धारणा पूरी नहीं होगी तो, పూర్తి ధారణ చేయకపోతే మాయకే సంగ రాంగ్ లంగ్, అప్పుడు మాయ సాంగత్యం, దాని రంగు తగులుకుంటుంది మాయ. నేను మాయా జీత్ అనుకుంటా సరిపోలేదు, అదే బాబా చెప్తున్నాడు, మమ్మ చెప్తా ఉంది. తప్తో కహితే హియర్ నో ఈవిల్ సీన్, అందుకోసమే చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు, ఇంకా రెండు కూడా చెప్పు, చెడు ఆలోచించకు, చెడు చేయకు. కై ఐసే ఈవిల్స్ హై జో యహా భీ కయ్యో కో చోడ్తే నహీ, ఎన్నో ఉన్నాయి ఇక్కడ బ్రహ్మకుమారులు అయినా కూడా వదలడం లే. ఫిర్ ఏక దోకే సంగ దోష రాజాతి, ఒకరొకరు సాంగత్య దోషంలో పోతారు. వాళ్ళటనే కదా నేనంతే. తో కహతే హై ఐసే సంగ దోష సే బచే రహో, ఈ సాంగత్య దోషం నుంచి రక్షించుకోండి అని చెప్తున్నారు. ఐసే మత్ సమझो कि సంగ దోష బాహర్ హై యహా నహీ హై, అట్లని బయట ఉంది సాంగత్య దోషము, ఇక్కడ సాంగత్య దోషం ఎక్కడ ఉంది అనుకోకండి, బ్రాహ్మణ పరివారంలో కూడా ఉంది అని చెప్తున్నాడు. నహి యహా అభి ఓ ఘూమ్తే రహతే, ఇక్కడ కూడా తిరుగుతా ఉంటుంది ఆ సాంగత్య దోషం. క్యోంకి ఉన్కా రాజ్య హైనా, ఆ మాయ ఎక్కడ తిరుగుతా ఉంది, ఎందుకంటే అది ఇంకా దాని రాజ్యమే, ఇంకా మన రాజ్యం రాలే.
इसलिए बाप कहते हैं अच्छी तरह से कवच पहन दो। కాబట్టి బాగా మంచి కవచం ధరించి ఉండండి। कवच होगा तो उसकी गोली लगेगा नहीं। कवचम ఉంటే దాని గుండు తుపాకి గుండు తగలదు। योग का ही कवच है। ఏందింత కవచం అంటే యోగమే। ज्ञान की तलवार है। మీ దగ్గర ఇంకా జ్ఞానం అనే ఖడ్గం కూడా ఉంది। इन सभी अस्त्र शस्त्रों को अपने पास अच्छी तरह से संभाल के रखो। ఈ अस्त्र शस्त्राలనే బాగా ఉంచుకోండి దగ్గర। कहते भी है जो करता है वो पाता है। ఎవరు చేస్తారో వాళ్ళు పొందుకుంటారని చెప్తారు। కాబట్టి అన్ని విషయాలు ధ్యానంలో ఉంచుకోండి। మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి। ఇక్కడ ఏమి ఖర్చు చేసే పని కూడా లేదు। ఖర్చే ఆదికి బాత नहीं होनी चाहिए। ఏముండదు। అభి ये सब ఖర్చా दूसरों के కళ్యాణార్థి యూజ్ करना। ఇప్పుడు అంతా ఇతరుల కోసం ఉపయోగించండి। మరి ఇప్పుడైతే అందరు ఇంట్లోనే కూర్చోండారు। సెంటర్లకు కూడా వెళ్ళడం లే। సెంటర్లకు పోతే అక్కయ్య గారు సేవకు అడుగుతారని భయపడతారు కొంతమంది। ఆ భయం కూడా లేదు। एक एक पाई के सब इसी कार्य में लगाना है। ఒక్కొక్క పైసా పైసా ఉపయోగించండి అని మా అమ్మ చెప్తున్నారు। మరి రెండో మూడు ఉంది అది టైం కావచ్చింది కాబట్టి వరదానం చదువుకుంటాం। కనుక ఈరోజు మురళి మా అమ్మ మురళి ఎంత పవర్ఫుల్ గా ఉండండి। మా బాబా ఇంత విడమర్చి నేరుగా చెప్పరు। మా అమ్మ ఎంత క్లియర్ కట్ గా చెప్పినారు। वरदानम अपने श्रेष्ठ स्वरूप व श्रेष्ठ नशे में स्थित रह अलौकिकता का अनुभव कराने वाले अंतर्मुखी भवा। మీ శ్రేష్ఠ స్వరూపాన్ని శ్రేష్ఠ నశలో స్థితమై ఉండి మీ శ్రేష్ఠ స్వరూపం ఏది తీసుకుంటారో కింద వస్తుంది। బిందు రూపం తీసుకోవచ్చు, దేవతా రూపం తీసుకోవచ్చు। శ్రేష్ఠ నశలో ఆ నశ ఉండాలి। శ్రేష్ఠ నశ ఆ స్థితిలో अलौकिकता अनुभव कराने वाले अलौकिकतను అనుభవం చేయించే అంతర్ముఖి భవ। అంతర్ముఖులు కండి। మీ శ్రేష్ఠ స్వరూపం శ్రేష్ఠ నశలో స్థితమై ఉండి अलौकिकతను అనుభవం చేయించే कराने वाले చేయించే अंतर्मुखी भव। ఎలాగైతే सितारों के संगठन में विशेष सितारों की चमक दूर से ही न्यारी प्यारी लगती है। ఎలాగైతే నక్షత్రాల సంఘటన ఉంది కదా ఆకాశంలో, విశేష సితారోంకి చమక్ అందులో చూడండి అక్కడొక నక్షత్రం చాలా ఎక్కువ కాంతితో మెరిసిపోతా ఉంటుంది। ధ్రువ నక్షత్రం అని కూడా చెప్తారు। అది ఇతర నక్షత్రాల యొక్క వెలుగు కంటే న్యారీ ప్యారీ భిన్నంగా ఉంటుంది, ప్రియంగా ఉంటుంది। అలా ऐसे आप सितारे साधारण आत्माओं के बीच में అలాగే మీరు కూడా అన్ని ఆత్మల మధ్యనే ఉన్నారు। साधारण आत्माओं के बीच में एक विशेष आत्मा दिखाई दो। విశేషమైన ఆత్మగా కనిపించాలి। साधारण रूप में होते असाधारण व अलौकिक स्थिति हो। సాధారణ రూపంలో మనం కూడా అందరం మనుషులమే, రెండు కాళ్ళు రెండు చేతులు ముక్కు నోరు ఉన్నాయి। అలా ఉంటూ అసాధారణ వ अलौकिक स्थिति हो। మీ స్థితి అలౌకికంగా ఉండాలా, అసాధారణంగా ఉండాలా। स्थिति हो तो संगठन के बीच में अल्लाह लोग दिखाई। కాబట్టి మీరు సంఘటన మధ్య ఉండినా అల్లాహ్ లోగ్, అల్లా అనేది ముస్లిం పదము అంటే భగవంతుని పిల్లలు అని అనబడతారు, అట్లా కనబడతారు। इसके लिए అయితే అందుకు మీరేం చేయాలి, अंतर्मुखी बनकर फिर बाहर मुखता में आने का अभ्यास कर। మీరు ఎవరితోనో మాట్లాడాలా, ఏమన్నా పని చేయాలా, మొట్టమొదటి అంతర్ముఖులుగా ఉండండి, ఆత్మిక స్థితిలో ఉండండి, ఆ తర్వాత మాట్లాడండి। अभ्यास सदैव अपने श्रेष्ठ स्वरूप व नशे में स्थित होकर सदा में श्रेष्ठ स्वरूपంలో నశలో స్థితమై ఉండి నాలెడ్జ్ఫుల్ के साथ పవర్ఫుల్ बनकर కాబట్టి జ్ఞాన స్వరూపంతో పాటు శక్తి స్వరూపంగా అయి నాలెడ్జ్ దో అప్పుడు జ్ఞానం ఇవ్వండి। तब అనేక ఆత్మలకు అనుభవి बना सकते। అప్పుడు అనేక మంది ఆత్మలను అనుభవిలుగా చేయగలరు। स्लोगन रावण की जायदाद साथ में रख ली तो दिल में दिलाराम ठहर नहीं सकता। రావణుని ఆస్తిని
మీరు వెంట ఉంచుకుంటే సాత్ మే రక్లితో ఎంత ఉంది రావణుని ఆస్తి? లెక్కలేనంత ఉంది రావణుని ఆస్తి. మన ఇంట్లోనే ఉంటాయి, మనకు కనబడదు. టీవీ ఒక రావణుడు, సెల్ ఫోను ఉపయోగకరంగా ఇంకొక రకంగా ఉపయోగించే వాడొక రావణుడు, మనం తినే ఆహారం ఒక రావణుడు, రకరకాల వాని ఆస్తిని దగ్గరుంచుకొని రక్లీతో దగ్గరుంచుకుంటే దిలారాం టహర్ నహి సక్తా దిల్మే, నీ హృదయంలో ఆ హృదయ రాముడు నిలవడు, ఉండలేడు. ఎవరా దిలారాముడు? నిరాకారం పరంపిత పరమాత్మ. కనుక ఈ మురళిని బాగా ధారణ చేయండి. 5 సార్లు చదివినా కూడా ఇది మనకు ఇంకా తక్కువ అనిపిస్తుంది. కనుక శ్రేష్ఠ స్వరూపాన్ని, శ్రేష్ఠ వరదానం, శ్రేష్ఠ నశాలో స్థితమై ఉండి అలౌకికతను అనుభవం చేయించే అంతర్ముఖుడు. స్లోగన్ रावण की जायदाद साथ में रख ली तो दिल में दिलाराम ठहर नहीं सकता। ओम शांति। बाबा ఓం శాంతి అన్నయ్య. అక్కయ్య ఓం శాంతి. చాలా థ్యాంక్స్. మంచి అనుభూతి మా అమ్మ రోజు మా అనుభూతి చేయించారు. ప్రోగ్రామ్ నాకు మీరు ఇవ్వకుండాంటే మధ్యలో నిద్రపోయేవాడు. అవునా?